నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు విజనరీ ఉన్నటువంటి నాయకుడు. కారణం ఏంటంటే మొత్తం 17 మెడికల్ కాలేజీలను అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి 17 మెడికల్ కాలేజీలు మరి జగనన్న పాలనలో రావడం అనేది నిజంగా హర్షించదగిన విషయం. 5 కంప్లీట్గా పూర్తయిపోయాయి, 2 ఆఖరి దశలో ఉన్నాయి, 10 నిర్మాణ దశలో ఉన్నాయి. కానీ ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? జగనన్న యొక్క విజనరీ ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? పేద పిల్లలకు కూడా అటువంటి ఉన్నత విద్య అంటే మెడికల్ మెడికల్ విద్య చదవడం అనేది పేద పిల్లలకి అది అందని ద్రాక్ష. అటువంటి ద్రాక్ష పండుని మరి పేద పిల్లలకి ఈ మెడికల్ కాలేజీల ద్వారా సీట్లు ఇవ్వడానికి ఇప్పుడు మనకు మెడికల్ కాలేజ్ సీట్ కావాలంటే మనం ఎక్కడికో దూరం వెళ్ళి చదువుకోవాలి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మచిలీపట్నంలో మెడికల్ కాలేజ్ ఉంది, కానీ ఎంత దగ్గర ఉంది. కాబట్టి ఎవరైతే ఈ టాలెంటెడ్ ఎవరైతే నీట్లో చదువుతున్నారో లేకపోతే ఎవరైతే నీట్ రాస్తున్నారో ఎవరికైతే ఈ మెడికల్ సీట్లు వస్తున్నాయో దగ్గరలోనే వస్తుంది. కాబట్టి ఇటువంటి మంచి అంటే సదుద్దేశంతో ఈ కాలేజెస్ అన్నీ ఏర్పాటు చేసుకొని పిల్లల్ని అంటే అట్టడుగు స్థాయి పిల్లల్ని మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల్ని కూడా వైద్య విద్యను అందించే ఒక దృక్పథంతో ఈ కాలేజీలను ఏర్పాటు చేస్తే ఈవేళ అదే కాలేజెస్ని ఆయన పీపీపీ విధానం ద్వారా ప్రైవేట్ పరం చేస్తున్నాడు. నిజంగా ప్రైవేట్ పరం కనుక చేస్తే నిజంగా వైద్య విద్య మనకు అందన ద్రాక్షనే, పేద పిల్లలకి అందన ద్రాక్షనే. కాబట్టి ఇది కూడా మళ్ళీ ఎప్పటి వరకు కొన్ని ఏళ్ల వరకు అంటే 33 years అంటున్నారు, దాన్ని 66 years అని అంటున్నారు. కాబట్టి ఇది అసలు కూటమి ప్రభుత్వానికి ఇది మంచి పద్ధతి కానే కాదు.